బ్రహ్మాండం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో ఎన్నో అందాలు చెక్కాడు. ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయనే చెక్కాడుగా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోనా నీ ఊపిరుంటే, ఈ కళ్ళలోనా నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటి, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. మరి లోకంలో ఎన్ని రంగులున్నాయి? అవి ఎలా ఉంటాయి? బుగ్గ మీద వెచ్చని సిగ్గు వచ్చినప్పుడు దానిని అడుగు, ఎర్రదనం అంటే చెబుతుంది. పెదవి కొమ్మ పూసిన పువ్వు అందమైన నీ చిరునవ్వు తెల్ల రంగు అట్టా ఉంటుంది. నీలో నిలువున పులకలు రేగిన వేళ నువ్వే పచ్చని పైరువి అవుతావమ్మా. దిగులు రంగే నలుపు అనుకో, ప్రేమ పొంగే పసుపు అనుకో. భావాలను గమనిస్తూ ఉంటే ప్రతి రంగును చూస్తున్నట్టే, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఉదయం సాయంత్రం అంటారే, అవి ఎలా ఉంటాయి? మొదటిసారి నీ గుండెలలో తీయనైన ఆశను లేపి ఆ కదలికి ఉదయం అనుకోమ్మా. చూడలేని ఆవేదనతో కలత చెంది అలిశావంటే సాయంత్రం అయినట్టేనమ్మా. నీలో నవ్విన ఆశలు నా చెలివైతే, నేనై పలికిన పలుకులు నీకులుకైతే, పిలవు నీవే కవిని నేనే, కలువ నీవే శశిని నేనే. ఒక్కరి కోసం ఒకరం అనుకుంటూ జీవిస్తుంటే, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటే. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా, అందుకే నా కన్నులతో లోకం చూడమ్మా. ఈ గుండెలోనా నీ ఊపిరుంటే, ఈ కళ్ళలో నా నీ కలలు ఉంటే, ఊహల రెక్కల పైన ఊరేగే దారులు ఒకటి, చూపులు ఎవరివైనా చూపించే లోకం ఒకటి.
మీ అందమైన గళంతో మాకు మళ్ళీ ఈ లోకాన్ని చూపించారు. వందే మాత్రం శ్రీనివాస్ గారి అద్భుతమైన కంపోజిషన్. బాలుగారు, మీ మాటలు. మంచి సందర్భం వస్తే ఏ సంగీత దర్శకుడికైనా కూడా మంచి పాట చేయాలని అనిపిస్తుంది. వెరీ వెరీ స్వీట్ కంపోజిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ వందే మాత్రం. చాలా సరళ మనస్కుడు, చాలా తీయటి హృదయం అతనిది, చాలా మంచివాడు. తనకి ఏనాడు తెలుసని ఏమీ చెప్పలేదు. నాకేం తెలియదు, నేను ఏదో చేస్తున్నాను, నాతో కలిసి పనిచేసేవాళ్ళు పాడేవాళ్ళందరూ నా పాటకు ప్రాణం పోస్తున్నాడని మనసారా నమ్మే వ్యక్తి. కానీ అతనికంటూ ఒక అద్భుతమైనటువంటి శైలిని సృష్టించుకున్నాడు అతను. అది చాలా ముఖ్యమైనది. అతను చేసిన కొన్ని పాటలు అత్యద్భుతం. ముఖ్యంగా నీ పాదం మీద పుట్టుమచ్చని ఆ పాట వింటున్నప్పుడల్లా గుండె కరిగిపోతుంది నాకు. చాలా మంచి వ్యక్తి. కానీ ఒకటే ప్రాబ్లం, అతను ఫోన్లో మాట్లాడుతుంటే సార్ గుడ్ మార్నింగ్ అని చెప్పడానికి ఎంత టైం పడుతుందండి? మనకు 1.5 సెకండ్ పడుతుంది. అతను గుడ్ మార్నింగ్ చెప్పడానికి మాత్రం దాదాపు 25 సెకండ్లు పడుతుంది. కారణం చెప్పమంటారా? చిన్నప్పుడు ఊహ తెలియనప్పుడు ఈ ఎకో సర్క్యూట్ ఏదో ఒకటి చిన్నది ఉంటే మింగేశాడు దాన్ని. ఇప్పుడు నాకు ఫోన్ చేశాడు అనుకోండి, శ్రీనివాస్ చెప్పయ్యా అంటాను, బాలుగారు ఒక పాట రెడీగా ఉందండి, ట్రాక్ ఎప్పుడు మీరు పాడతారు బాలుగారు. ఈ బాలుగారు ఎక్కువతోనే సరిపోతుంది. రికార్డింగ్ చేస్తున్నప్పుడు కూడా అంతే. ఒక పల్లవి పాడిన తర్వాత శ్రీనివాస్ ఇది ఓకే బాలుగారు నేను చెప్పి ఎంత బాగుందండి ఈ పాట. కాదు, ఒక చోట ఏదో తప్పు వచ్చింది, ఆయన ఇంకోసారి పాడు బాలుగారు అది ఆ సంగతులు మర్చిపోకండి, మళ్ళీ పాడండి బాలుగారు